ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో తరువాతి ఘట్టం పూర్ణానది సమానయనం. వేదపారంగతుడైన శ్రీ శంకరుడు 7వ ఏటనే గురుకులవాసం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చి మాతృసేవలో నిమగ్నమయ్యాడు. ఒకనాడు ఆర్యాంబ ఆ గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న పూర్ణానదికి స్నానానికి వెళ్ళి ఎంతసేపటికి తిరిగి రాలేదు. శంకరుడు వెళ్ళి చూడగా ఎండ తీవ్రతకు ఆమె మూర్ఛపోయి ఉండింది. వెంటనే తగిన శైత్యోపచారాలు చేసి ఆమెను ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆమె పడ్డ బాధ అతని మనస్సును కలిచివేసింది. తల్లికి ఆ బాధ పునరావృతం కాకుండా చెయ్యాలి అని ఆయన ఆ నదీమ తల్లిని మనసారా ప్రార్థించాడు. ఆ నదీ దేవత కరుణించి మర్నాటి వేకువ సమయానికి ఒక పాయగా విడిపోయి వారి ఇంటి ముందు ప్రవహించసాగింది. శంకరుని జీవితంలో ఇది 2వ అద్భుత సంఘటన. ఇలాగే రాజసత్కారం తరువాతి ఘట్టం. శ్రీ శంకరుని మహిమలు క్రమక్రమంగా కేరళ రాజైన రాజశేఖరుని చెవికి సోకాయి. రాజభవనానికి వేంచేయవలసింది అని ఆయన తన మంత్రి ద్వారా సందేశం పంపుతూ ఒక భద్ర గజాన్ని కానుకగా సమర్పించాడు. బ్రహ్మచారికి భోగము నిషిద్ధం అని శ్రీ శంకరుడు దాన్ని తిరస్కరించాడు. అప్పుడు రాజే స్వయంగా వచ్చి ఆయన్ను దర్శించి 10,000 బంగారు నాణ్యాలను సమర్పించారు. ఆ సందర్భంలోనే ఆ రాజు తాను రచించిన 3 నాటకాల నుండి కొన్ని భాగాలను చదివి వినిపించాడు. శ్రీ శంకరుడు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాజు తనకు పుత్ర సంతానం లేని లోటును తీర్చవలసింది అని ప్రార్థించాడు. అందుకు ఒక ఇష్టిని అనుసరించమని ఆ విధానమంతా తెలియజేయగా రాజు పరమానంద భరితుడయ్యాడు. అనంతరం శ్రీ శంకరుడు ఆ బంగారు నాణ్యాలను గ్రామంలోని గృహస్థులకు ఇప్పించాడు. అచిరకాలంలోనే బాలశంకరుని కీర్తి భారతదేశమంతటా వ్యాపించింది. పండితులు ఆయన వద్ద శిష్యులుగా చేరడం ప్రారంభించారు. అగస్త్యాది మహర్షులు కూడా వచ్చి ఆయన్ను దర్శించటం ప్రారంభమైంది. ఇక శంకరులు సన్యాస స్వీకారం చేయడం అనే 2వ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. బాలశంకరునికి తన చుట్టూ ఉన్న సమాజంలో దరిద్ర బ్రాహ్మణ వృత్తాంతం ద్వారా కనిపించింది. రాజులు విద్యావంతులను గౌరవించడానికి బదులు విద్యావంతులే భోగభాగ్యాల కోసం రాజులను ఆశ్రయిస్తున్నట్లు కనిపించింది. రాజుల విశృంఖలత్వాన్ని నియంత్రించే నైతిక శక్తులు వెనుకబడి దేశంలో అరాచకత్వం ప్రబలినట్లు కనిపించింది. రాజులను ప్రజలను అజ్ఞానాంధకారం ఆవరించింది. అది తొలగించడానికి జ్ఞానజ్యోతి కావాలి అని ఆయనకు తోచింది. ఆ జ్యోతిగా తన జీవితం సాగాలని ఆయన తీర్మానించుకున్నాడు. ఈ మహాకార్యం సాధించడానికి భార్యాపుత్రాది సంసార బంధ జీవితం కంటే భోగకాంక్ష లేని సన్యాస స్వేచ్ఛా జీవితం అనుకూలమవుతుంది అని ఆయన భావించాడు. నిజానికి సన్యాసిగా జీవించటం అనేది సామాన్యమా? బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియాలు చాలా శక్తివంతమైనవి. అవి పండితులను కూడా తమ వైపు ఆకర్షించి లొంగదీసుకుంటాయి అని పెద్దలు అంటారు. తన కోసం ఈ లోక భోగానుభవం కానీ పరలోక భోగానుభవం కానీ కోరని మనస్సు గలవాడే నిజమైన విరాగి. అంతటి వైరాగ్యం ఉన్నవాడే నిజమైన సన్యాసి కాగలడు.
సమస్త భోగాలను త్యాగం చేసిన ఇట్టి సన్యాసి వల్లనే సమాజం సముద్ధరింపబడుతుంది. బాలశంకరుడు ఈ సన్యాస మార్గంలో జీవితం సాగించడానికి సాహసించాడు. శంకరునికి 8వ ఏడు వచ్చింది. అప్పుడు ఆయన బ్రహ్మచర్యం నుండి నేరుగా సన్యాసం స్వీకరించాలి అని సంకల్పించుకున్నాడు. బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ గృహాద్వా వనాద్వా అని జాబాల ఉపనిషత్తులో ఉంది. బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం స్వీకరించాలి. అలా కాకపోతే గృహస్థాశ్రమం నుండి కానీ వానప్రస్థాశ్రమం నుండి కానీ సన్యాసం స్వీకరించవచ్చు అని వేదం ఈ పద్ధతిని బలపరుస్తోంది. సన్యాస స్వీకారానికి బ్రహ్మచారి అయితే తల్లి అనుజ్ఞ, వివాహితుడైతే భార్య అనుమతి తీసుకోవాలి అని శాస్త్రం. అందువల్ల ఒకనాడు ఆయన ఆర్యాంబకు ఈ సంకల్పాన్ని నివేదించాడు. ఆమె హతాశురాలై ఎన్నో విధాల ఆయన్ను ఆ ప్రయత్నం నుండి తప్పించాలని ప్రయాసపడింది. ఆయన కూడా తల్లిని ఒప్పించడానికై ఎంతో ప్రయత్నించాడు. చివరకు ఈ సమస్యకు పరిష్కారమా అన్నట్లు ఒక సంఘటన జరిగింది. ఒకనాడు శ్రీ శంకరులు స్నానం చేద్దామని పూర్ణానదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు. అప్పుడు ఆయన పాదాన్ని ఒక మొసలి పట్టుకుంది. ఆయన అమ్మ అని కేక వేసిన వెంటనే ఆర్యాంబ పరుగెత్తి వచ్చింది. మొసలి పట్టుకున్న విషయం తెలుసుకొని దుఃఖభారంతో నిశ్చేష్టురాలయ్యింది. సన్యాస స్వీకారం పునర్జన్మ వంటిదని, అందుకు తనను అనుమతిస్తే మొసలి వదిలిపెడుతుందని ఆయన తొందరపెట్టాడు. ఇక గత్యంతరం లేక ఆమె అందుకు అంగీకరించింది. అప్పుడు ఆయన మానసికంగా సన్యసించటం, మొసలి ఆయన పాదాన్ని వదిలిపెట్టడం ఏకకాలంలో జరిగాయి. ఈ విధంగా ఆయన ఆపత్ సన్యాసం స్వీకరించాడు. కుమారునికైతే సమస్య తీరింది కానీ తల్లికి మాత్రం సమస్య మరింత జటిలమైంది. కుమారుడు ఆపదను దాటడానికి ఆమె ఎలాగో ఆపత్ అంగీకారం తెలియజేసింది కానీ అది హృదయపూర్వకమైన యథార్థ అంగీకారం కాదు. అందువల్లనే ఆమె మళ్ళీ తన బాధలను ఏకరువు పెట్టసాగింది. ఈ వృద్ధాప్యంలో తనను ఎవరు పోషిస్తారు అని, తన బాగోగులు ఎవరు చూసుకుంటారు అని కన్నీరు పెట్టుకుంది. శంకరుల హృదయం కదిలిపోయింది. అమ్మా, నేను సన్యాసినై వెళ్తున్నా మనల్ని ఆదరించి అభిమానించే బంధువులు నీ పక్కనే ఉన్నారు. పిత్రార్జితమైన ఆస్తితో వారు నిన్ను పోషిస్తూ నీ బాగోగులు చక్కగా చూసుకుంటారు. నేను లేని లోటు రానియ్యరు అని ఓదార్చాడు. అయినా ఆమె ఇంకా ఆ పరితాపంలో నుండి తేరుకోలేదు. నాయన, ఏదో విధంగా నా జీవయాత్ర గడుస్తుందిలే. నా దేహపాతమైనప్పుడు, మరణించినప్పుడు మాత్రం నీవే వచ్చి నాకు అంతిమ సంస్కారం చెయ్యాలి. నిన్ను కన్నందుకు నాకు ఏమాత్రం ఫలమైనా దక్కనివ్వరా అని అన్నది. మమ దేహపాతే సంస్కారమేత్య విధివత్కురు శంకరత్వం నోచేత్ ప్రసూయ మమ కిం ఫలమీరయత్వం అని మాధవీయంలో ఉంది. శంకరులు అన్నారు, అమ్మా, నీ కోరిక తప్పక నెరవేరుస్తానమ్మా. నీవు స్వాధీనంలో ఉన్నా పరాధీనంలో ఉన్నా ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నేను నా పనులన్నీ పక్కన పెట్టి నీ దగ్గరికి వస్తాను. నన్ను నమ్ము, నీకు అంతిమ సంస్కారం కూడా చేస్తాను అని పలికి ఆ తల్లికి మాట ఇచ్చాడు. ఆమె మనస్సును కుదుటపడజేశాడు. విశ్వాసమాప్నుహి మృతావపి సంస్కరిష్యే అని చెప్పారు. అనంతరం శంకరుడు తమ రక్త సంబంధికులైన బంధువుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించాడు. నేను సన్యాసాశ్రమం తీసుకునేందుకు చాలా దూరం వెళ్ళవలసి ఉంది. అమ్మ రక్షణ బాధ్యతను మీ చేతుల్లో పెడుతున్నాను అని తల్లిని వారికి అప్పగించాడు. తమ వంశంలో జన్మించిన బాలశంకరుడు ఈ విధంగా గొప్ప మాటలు పలకడం, గొప్ప నిర్ణయం తీసుకోవడం చూచి వారంతా ఆశ్చర్యపడ్డారు, ఆనందపడ్డారు, పరవశించి ఆశీర్వదించారు. ఓం నమో వెంకటేశాయ.